క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి భారత ప్రభుత్వం భారత సైనిక బలగాల అధికారిక ప్రకటన చూసాం. అయితే పాకిస్తాన్లో అంతర్గతంగా పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ జరిగినటువంటి విధ్వంసానికి సంబంధించి వన్ సైడ్ వర్షనే మనం చూస్తున్నామా, అలానే ప్రపంచ దేశాలకి ఈ రెండో వర్షన్ అందిందా లేదా అనే సందేహాలకి కొన్ని సమాధానాలు ఇచ్చేటువంటి ప్రయత్నాలు ఇప్పుడు మనం చేద్దాం. ఎందుకంటే అంతర్జాతీయ మీడియా నుంచి వస్తున్నటువంటి రిపోర్ట్స్, పాకిస్తాన్ ఇంటర్నల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి దృశ్యాలు, భారత్ జరిపినటువంటి దాడి ఎంత భీతావహక స్థితిని పాకిస్తాన్లో సృష్టిస్తుందో దానికి ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఇవన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. మొదటి రోజు క్షిపణి దాడులు చేసినటువంటి క్రమంలో, అంటే ఎప్పుడైతే కవ్వింపు చర్యలు కంటిన్యూస్గా జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్తాన్ చేస్తూనే ఉంది, రెండవ రోజు ఎప్పుడైతే పంజాబ్లో కూడా ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగేటువంటి స్థితికి చేరడము, పాకిస్తాన్ అటువైపు నుంచి కాల్పులకు తెగబడడంతో భారత రిటాలియేషన్లో భాగంగా కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో యుద్ధం చేసింది. ఆ తర్వాత తీవ్రవాద శిబిరాలని టార్గెట్గా చేసుకొని క్షిపణి దాడులు నిర్వహించింది. ఈ క్షిపణి దాడులు నిర్వహించినటువంటి ప్రదేశాలకి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. ఆ దృశ్యాలు ఒకసారి మనం పరిశీలించేటువంటి ప్రయత్నం చేద్దాం. పాకిస్తాన్ లోపల ఇది లాహోర్ సిటీలో ఆ రోజు అటాక్ జరిగిన తర్వాత ఉన్నటువంటి స్థితిగతులు ఒక విధంగా చెప్పాలంటే సైనిక స్థావరాలకు సంబంధించి వైమానిక స్థావరాలు, సైనిక స్థావరాలు, అలానే ఫస్ట్ అటాక్స్, భారతదేశం చేసినటువంటి ఫస్ట్ అటాక్స్ కేవలం తీవ్రవాద శిక్షణ శిబిరాలు. అంతర్జాతీయ యూనివర్సిటీగా మారినటువంటి జైషే మొహమ్మద్కు సంబంధించినటువంటి బహవల్పూర్ కార్యాలయం పైన ఏకంగా 4 క్షిపణులతో దాడులు చేసినట్టుగా ఇప్పుడు లోకల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. వరుసగా జరిగినటువంటి ఈ బాంబింగ్లో పూర్తిగా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా శిథిలమైపోయినాయి. ఇదేదో గాజాలోనో మరొక చోట చూస్తున్నటువంటి దృశ్యాల్లా మనకి అనిపించవచ్చు, కానీ ఇవి మొత్తం కూడా పాకిస్తాన్లో జరిగినటువంటి సంఘటనలకు సంబంధించినటువంటి దృశ్యాలు. మొదటి విడతలో తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి భారత సైన్యం రెండవ విడతలో ఎక్కడి నుంచి అయితే కవ్వింపు చర్యలకి పాకిస్తాన్ పాల్పడుతుందో వాటిపైన టార్గెట్ చేసి కొట్టడం మొదలుపెట్టింది. దాని ఫలితంగా కూడా అనేక మార్పులు జరిగినాయి అనేక ప్రాంతాల్లో. ఇవన్నీ చూస్తే కనుక ఆర్మీకి సంబంధించి, అలానే ఎయిర్ బేస్లు, పాకిస్తాన్ ఆర్మీతో పాటు వాయుసేన శిబిరాలను కూడా టార్గెట్ చేసింది భారత సైన్యం. వాయుసేనకు సంబంధించి భారీ నష్టం జరిగినట్టుగా చెప్తున్నారు. దానికి సంబంధించి ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ వస్తున్నాయి. వాటిని మన తెలుగు మీడియా కూడా కోట్ చేయడం ప్రారంభించింది. సో ఈ ప్రాంతాలన్నింటిలో కూడా బేతావహ దృశ్యాలు ఒక్కసారి చూస్తే కనుక ఇక్కడ ఈ ప్రాంతంలో చూడండి, ఇక్కడ మొత్తం కొలాప్స్ అయిపోయింది పూర్తి స్థాయిలో. ఇది ఏదో గాజాలో కానీ ఇజ్రాయెల్లో జరిగినటువంటి సంఘటనలో మాత్రమే ఇలాంటి సన్నివేశాలను ఇప్పటివరకు మనం చూస్తాం. టోటల్గా శిథిలం అయిపోయినటువంటి భవంతులు మనం చూస్తున్నాం. ఇవన్నీ సామాన్య ప్రజానీకం అనుకునేటువంటి అనుమానాలు కూడా చాలామంది కలగవచ్చు, కానీ టోటల్గా తీవ్రవాద శిక్షణ శిబిరాలు, శిక్షణ కేంద్రాలుగా ఉన్నటువంటి ప్రాంతాలని ఫోకస్ చేసింది. వీటితో పాటు సైనిక శిబిరాలపైన జరిగినటువంటి దాడులు కూడా పెద్ద ఎత్తున బీభత్సాన్ని సృష్టించాయి. ఈ బీభత్సాలకు సంబంధించినటువంటి ఆధారాలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. కొన్ని ఇంటర్నెట్ ప్రోటోకాల్స్, ఇంటర్నెట్ గైడ్ లైన్స్ ఫలితంగా మనం ఆ దృశ్యాలను, అంటే బాంబులు నేరుగా హిట్ చేసినటువంటి సన్నివేశాలు, వాటికి సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వచ్చినాయి. అయితే వాటిని మన ఇంటర్నెట్ ప్రోటోకాల్స్ ప్రకారం యూట్యూబ్లో డిస్ప్లే చేయకూడదు కాబట్టి వాటిని కూడా చూపించట్లేదు. మొత్తం మీద భారత సైన్యం జరిపినటువంటి దాడుల్లో 5 వంతులు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాయుసేనకి సంబంధించిన విమానాలు, వ్యవస్థలు మొత్తం కూడా కొలాప్స్ అయినట్టుగా చెప్తున్నారు. ఒక స్క్వాడ్రన్ లీడర్తో పాటు 50 మంది వాయుసేన సిబ్బంది మరణించినట్టుగా చెప్తున్నారు. ఇక సైనిక శిబిరాలకు సంబంధించి ఇప్పటివరకు భారత్ వర్సెస్ పాకిస్తాన్ అన్నప్పుడు వార్ ఫ్రంట్ లైన్లో మాత్రమే జరిగింది. అంటే ఎక్కడైతే సరిహద్దు రేఖ ఉందో ఆ పరిసర ప్రాంతాల్లోనే యుద్ధం జరగడం, అక్కడి నుంచి గెలుచుకుంటూ భారత్ ముందుకెళ్ళడం. ఎందుకంటే 1965 వార్ గురించి మనం ఒకసారి విశ్లేషిస్తే లాహోర్ దాకా భారత సైన్యం చొచ్చుకొని వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. 1972 యుద్ధం పరిస్థితి చూస్తే అటు బంగ్లాదేశ్, అంటే అప్పుడు తూర్పు పాకిస్తాన్ ప్రాంతం మొత్తాన్ని కూడా స్వాధీనపరుచుకున్నటువంటి చరిత్ర భారత సైన్యానికి ఉంది. కానీ ఈసారి పాకిస్తాన్ లోపలికి చొరబడి కొట్టింది. అంటే ఫిజికల్గా చొరబడ్డం కాదు, కేవలం క్షిపణుల రూపంలో మాత్రమే టార్గెట్స్ చేసి కొట్టింది. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈవెన్ పాకిస్తాన్ సైన్యానికి సంబంధించి కూడా 40% ప్రాణ నష్టం జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక అంచనా ఉంది. దీనికి సంబంధించినటువంటి నివేదికలు అన్నింటినీ కూడా భారతదేశం రెడీ చేసింది. ఈ రెడీ చేసిన నివేదికల్ని అంతర్జాతీయ సంస్థలతో పంచుకుంటుంది. కొన్ని చోట్ల ఇలాంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. బాంబు పేలుళ్లు జరిగినాయి, క్షిపణులు వేసినటువంటి సందర్భంలో జరిగినటువంటి, ఇప్పటివరకు జరిగినటువంటి ఏ యుద్ధంలో కూడా పాకిస్తాన్కి 150 కిలోమీటర్లు 180 కిలోమీటర్ల అవతల దాడులు చేసినటువంటి సందర్భాలు యుద్ధ చరిత్రలోనే లేవు స్వతంత్ర భారతదేశం ఏర్పడిన తర్వాత. కానీ మొదటిసారిగా ఆపరేషన్ సింధూర్లో భాగంగా 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లక్ష్యాలను కూడా టోటల్గా ఒక మీటర్ నొక్కితే చాలు లక్ష్యం అక్కడ విధ్వంసం అయ్యే విధంగా సూపర్సోనిక్ మిసైల్స్ని మొదటిసారిగా సూపర్సోనిక్ మిసైల్స్ని ఉపయోగించింది బ్రహ్మోస్ సృష్టించినటువంటి బేభత్సానికి
పాకిస్తాన్ అల్లాడిపోయినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఇంకా దేశీయంగా అద్భుతమైనటువంటి వ్యవస్థలు ఇంకా ఉన్నాయి. అగ్ని సిరీస్ కానీ, పృథ్వీ లాంటివి కానీ, నాగాస్త్ర కానీ, వీటినేటిని కూడా భారతదేశం ఇంకా ప్రయోగించలేదు. ఉన్న వాటిలోనే డిఫెన్స్ సిస్టమ్ని బలంగా ఉపయోగించింది. ఆకాష్ లాంటి వ్యవస్థల్ని, S-400 లాంటి వ్యవస్థని డిఫెన్స్ సిస్టంలో ఉపయోగించింది. లక్ష్యాలను ఛేదించే క్రమంలో బ్రహ్మోస్ని, ఇతర క్షిపణుల్ని అంటే విదేశాల నుంచి తీసుకొచ్చినటువంటి బరాక్ లాంటి మిసైల్స్ని కానీ వాటిని ఉపయోగించింది. కానీ వాటి సామర్థ్యం మీడియం రేంజ్ కంటే దిగువ స్థాయికి ఉన్నాయి. ఫుల్ రేంజ్ వెపన్స్ని కనుక భారతదేశం ఉపయోగిస్తే మేడ్ ఇన్ ఇండియా పవర్ అద్భుతంగా ప్రపంచం మొత్తం షాక్ అయ్యే విధంగా ఉంటుందనేటువంటి అంచనాలు అయితే రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. సమస్య నుంచి కనుక బయటపడగలిగితే అప్పుడు పాకిస్తాన్ తేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సో పాకిస్తాన్లో జరిగినటువంటి నష్టానికి సంబంధించి భారత రక్షణ దళాలకు కూడా స్పష్టమైనటువంటి అవగాహన ఉంది. ఆ నివేదికలను ప్రభుత్వంతో పంచుకున్నారు కాబట్టి ప్రభుత్వం కాల్పుల విరమణకి అంగీకరించి ఉండొచ్చు అనేటువంటి అంచనాలు వినిపిస్తున్నాయి. సో ఈ సమస్య నుంచి పాకిస్తాన్ బయటపడి భారతదేశంతో ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్య పరిష్కారానికి వస్తే సరే, లేదంటే మరో దఫా కనుక యుద్ధం అంటూ జరిగితే పాకిస్తాన్ రూపుమాపడం ఖాయం అనేటువంటి సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.